హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్షణ స్వరం అనే ఈ కార్యక్రమానికి వేచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. స్తోత్రం యేసుప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నీ నామంలో నాయన ప్రార్థిస్తుండగా మీ హస్తాన్ని తోడించండి. వినే ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలింపజేసి ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చి మహిమ పొందమని, ఆత్మీయ మేలును అనుభవించుటకు, ఆత్మీయతలో బలపడటకు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారము మీరు నడుచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ దీవెనలన్నీ కూడా మీ మీదికి వచ్చి మీకు ప్రాప్తించును అని రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని రాయబడింది. హల్లెలూయా. అర్థమైందా? దేవుని మాట విని ఆయన మాట చొప్పున మనం జీవించినట్లయితే ఆశీర్వాదాలు అడగక ముందే నీ మీదకి వచ్చి కుమ్మరించబడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది దేవుని ఆజ్ఞలకు లోబడక ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నారని మనం గమనించాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు పట్టణములో నువ్వు దీవించబడతావు. నువ్వు పొలము కొన్నా లేదా పొలం పండించినా పొలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. అంతేకాదు, గర్భఫలాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. నీ భూఫలము, నీ పశువుల మందలను పశువులు కొన్న విస్తారంగా అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. నీ దుక్కిటెద్దులు, కొంతమంది చూడండి ఎడ్లను కొనుక్కొని వస్తారు కానీ ఎడ్లకు తెగులో రోగం వచ్చి చనిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి కూడా నీకు ఉండదు నువ్వు దేవుని మాట విని నడుచుకున్నట్లయితే. నువ్వు గొర్రెలు కొన్నా మేకల మందలు కొన్నా నువ్వు దీవించబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడును అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతేకాదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుడు అంటున్నాడు, నీ మీద పడు నీ శత్రువులని హతమగునట్లు నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవునికి అంత దగ్గరగా ఉండి ఆయన ఆజ్ఞలు ఆయన మాట ప్రకారము నువ్వు పాటిస్తున్నావు, జీవిస్తున్నావు కాబట్టి. వారు ఒక త్రోవలో అంటే ఒక మార్గాన్ని నీ మీదకి వస్తారు కానీ 7 మార్గాల్లో వాళ్ళు పారిపోతూ ఉంటారు నేను చూసి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదాలు మనం పొందాలంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, విధులు, ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. అందుకే దేవుడు అంటాడు, నా మాట వినక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటాడు. నాకెందుకు ప్రార్థిస్తున్నావు? నా మాట వినేటట్లుంటే నువ్వు నాకు ప్రార్థన చేయి. నువ్వు వినకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నేను వినను అంటున్నాడు. అంతేకాదు, నువ్వు ఏ వ్యాపారం చేసినా నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఏ దేశంలో నువ్వు ఉన్నావో లేదంటే ఇతర దేశాలకు నువ్వు వెళ్ళావో ఎక్కడైనా సరే ఆయన మాటకు నువ్వు లోబడి జీవించినట్లయితే
దేవుడు తన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహిస్తాడు. మీరు గమనించండి, అబ్రహాంతో చెప్పినప్పుడు, అబ్రహామా, నా మాట ప్రకారం నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాన్నాడు, ఆశీర్వాదంగా నిలబెడతా అన్నాడు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వారిని శపిస్తా అన్నాడు. కానీ అబ్రహాం జీవితంలో ఎన్నో జీవితాలు మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి? అబ్రహాముతో కూడా లోతు కూడా ఉన్నాడు. చూడండి, తనను బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆశీర్వాదాలు లేక ఎంతోమంది శాపంలో ఉంటున్నారు, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు, ఎంతోమంది కొట్టబడుతున్నారు, ఎండిపోయిన మొక్కలాగా ఉంటున్నారు. జాగ్రత్తగా విందాం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములన్నిటిలో నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన మార్గం చూడండి, జీవ మార్గం గమనించండి, మంచి మార్గం, యథార్థ మార్గం, పరిశుద్ధ మార్గం, వీటన్నిటిలో నువ్వు నడుచుకున్నట్లయితే యెహోవా నీకు ప్రమాణం చేయనట్లు ఆయన తన కొరకు నిన్ను ప్రతిష్ఠిత జనముగా, అంటే ప్రత్యేకమైన జనముగా నేను నియమిస్తానంటున్నాడు. చూసారా? ఆయన నామాన్ని నువ్వు నమ్ముకున్నావు గనుక, దేవుని మాట ప్రకారం ఆయన ఆజ్ఞ శాసనాల విధులు గైకొని నడుస్తున్నావు గనుక భూప్రజలందరూ కూడా నీకు సాగిల పడతారు. హల్లెలూయా, నీకు లోబడతారని రాయబడింది. అలాగే దేవునికి లోబడకపోతే ఏం జరుగుతుందో అది కూడా మనం చూద్దాం. అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. హల్లెలూయా. అర్థమైందా? ఒకవేళ దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, ఆయన శాసనాలైన విధులు విని జీవించకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ శాపములన్నీ కూడా మీ మీదికి వస్తాయని చెప్తున్నాడు. నా ప్రియమైన వారలారా, చాలామంది శాపం అంటే ఏదో మరణం అనుకుంటారు, శాపం అంటే ఏదో చనిపోతారేమో అనుకుంటారు. మీరు గమనించండి, శాపం అంటే ఏంటో జాగ్రత్తగా విందాం. పట్టణములో నీవు శపించబడదు, నువ్వు పొలము తీసుకున్నది పంట పండదు, అంతేకాదు నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపించబడును, నీకు అంతేకాదు గర్భఫలము అంటే సంతానమైనది నీకు కలగదు, నీ భూమి పంట రాదు, నీ గొర్రె మేకల మందలు ఆశీర్వదించబడవు, శపించబడుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమైందా? దేవుని మాట వినకపోతే ఈ శాపములను రాయబడింది. ఇవేనండి శాపములు, వాటి అర్థాలు వేరే ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు, నీవు నా మాట వినకుండా నన్ను విడిచి ఆజ్ఞ అతిక్రమం చేసిన ఈ దుష్కార్యములన్నిటిని బట్టి నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయబూనుకొను పనులన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును భయము భీతి పుట్టిస్తాడు, నీ మీదికి తెప్పిస్తాను అంటున్నాడు. నీవు ఏవైతే స్వాధీనపరచుకోవాలని ఆశిస్తున్నావో ఆ దేశంలో నిన్ను ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు అంటే రోగాలతో నిన్ను వెంటాడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడే రోగాల్ని పంపిస్తాడండి మీది. ఏమంటే ఎప్పుడు అంటే పరిశుద్ధమైన జీవితం జీవించకుండా నీకు ఇష్టానుసారంగా ఈ లోకములో పాపభోగాలు అనుభవిస్తూ సినిమాలకి సిక్కర్లకి దేవుని నమ్ముకొని కూడా నువ్వు దేవుని అంగీకరించకపోతే ఇప్పుడే నువ్వు మారు. చెడు నుండి మంచితనంలోకి రా, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రా. దేవుడు నిన్ను చూస్తున్నాడు ఈ సమయంలో.
యెహోవా క్షయరోగము చేతను ఇక్కడ రాయబడి ఉన్న రోగాలన్నీ కూడా యెహోవా క్షయరోగము అంటే హస్తమాతో మొత్తుతాడు. జ్వరము చేతను జ్వరము కూడా ఎందుకు వస్తుంది ఇక్కడ రాయబడింది. మంట చేతను మంట, ఒళ్ళంత మంట, అరికాల మంట అంటా ఉంటారు. మహాతాపము చేతను మహాతాపము, ఖడ్గము చేతను ఖడ్గము, కత్తి నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎవరో చంపాలని తరుముతూ ఉంటారు. కంకి కాటుక చేతను కంకి కాటుక చేతను అంటే నరదృష్టి. బూజు చేతను బూజు అంటే దరిద్రానికి గుర్తు ప్రియులారా. బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అది నిన్ను తరుమును. హల్లెలూయా. నువ్వు నశించేదాకా తిండి లేదు, తిప్పలు లేదు, భయంకరమైన పరిస్థితులకు ఈడవబడి నా ప్రియమైన వారలారా, ఈ రోజున ఎంతోమంది అలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు జాబ్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న వీరంతా కూడా ఈరోజు మనం గమనిస్తే ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల కూడా ఇనుము వలె అరికాలు గాలుతుంటాయి, పైన ఎండకి వేడిమి కలుగుతూ ఉంటుంది. యెహోవా నీ దేశ వర్షమును ధూళిగాను అంటే బుగ్గిగాను నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున నీ శత్రువులు వస్తారు కానీ ప్రియులారు గమనించండి, ఒక్క మార్గమును నీ యొద్దకు నీ మీదికి లేస్తారు. ఒక్క మార్గం నుండి నిన్ను వెంటాడతారు కానీ నీవే 7 మార్గంలో పరిగెడుతూ ఉంటావు, భయభ్రాంతులకు గురై బిక్కుమని. ఇలాంటి మార్గంలో ఉంటున్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదు. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుణ్ణి విడిచి మనం ఎలాగ జీవించగలమండి? దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఎలాగ బ్రతకగలం? ప్రియులారు, ఈ రోజున అనేక మానవులు దేవుని దగ్గరికి రాకుండా, ప్రభువుని హృదయంలో అంగీకరించకుండా ఎండిపోయిన పరిస్థితిలో దరిద్రతలో ఉన్నారు. నీ కళేబరం అంటే నీ డెడ్ బాడీ సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. చూసారా, ఎక్కడో హార్ట్ అటాక్లో లేకుంటే యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి వారి మాంసాన్ని తింటూ ఉంటాయి. ఈరోజు ఇలాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. సహోదరుడా, సహోదరి, ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? ఇకనైనా ప్రభువుని అంగీకరించి నువ్వు మారు మనసు పొందగలవా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అదే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అంటున్నాడు. ప్రియులారా, దేవునికి హత్తుకొని జీవించాలి. సంఘ సాహసం చేయడం, వ్యక్తిగత ప్రార్థనలు గడపడం, బైబిల్ ధ్యానించడం, దేవునితో నువ్వు సహవాసాన్ని పెంచుకోవాలి, అనేకుల కొరకు ప్రార్థించడం. చూడండి, ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉంటున్నాయి మన బ్రతుకులు? ఆశీర్వాదాలు లేకుండా ఎండిపోతున్నాం. ఒక్కసారి గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎలా ఉంటున్నాయి మన జీవితాలు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తాను. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, గమనించండి. అదే 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహోవా ఐగుప్తు పుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టి రోగం చేతను గజ్జి చేతను నిన్ను బాధించును. ఎంత భయంకరంగా చూడండి నా ప్రియులరా. ఈరోజు దేవుని మాట వినక, దేవుని అంగీకరించక గాలికి తిరుగుతున్న ప్రజలందరూ రోగాల పాలున్నారు. శత్రు సమస్యలు చిక్కుపోయారు. అప్పు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో
ఇవన్నీ వాళ్ళ మీదకి రావడానికి కారణం ఏంటంటే యేసయ్య వాక్యాన్ని గ్రహించక వారికి నచ్చినట్లుగా వారు జీవించడమే అని మనం గమనించాలి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, అర్థమైందా? కేవలం దేవుని మాట వింటే నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఆయన మాట వింటున్నామా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామా? ఆయన శాసనాలకు లోబడి జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది ప్రజలు శాంతి లేక, సమాధానం లేక, అశాంతికి గురి అయి జీవించే మనసు వారు కలిగి ఉన్నారంటే కేవలం యేసయ్య మాట వినకపోవడమే కారణం. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా దేవుని నామము మహిమపరిచే పిల్లలుగా మనం జీవించాలని ఒక దైవ సేవకుడిగా మనవి చేస్తున్నాను. సహోదరులారా, సహోదరిమణులారా, ఇప్పుడైనా సరే దేవుని మాటకు లోబడి మీరు జీవించినట్లయితే మీరు ఆశీర్వాదాలు పొందుతారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి అర్థం చేసుకొని దేవునిలో క్రమంగా జీవిద్దాం, ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన. స్తోత్రం యేసుప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నీ నామంలోనైనా ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆజ్ఞలు, శాసనాలు, విధులు, నీ మాటలు నైనా విని గైకొని దీవించబడినట్లు మీరు సహాయం చేయండి. లోకంలో ఎంతోమంది ప్రజలు ఈ రోజున నా తండ్రి భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. మీరే కార్యం జరిగించండి. అపవాదిని, అంధకార శక్తులు బంధించి ఇబ్బంది నుంచి, ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల చేసి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం నుంచి బలపరచు. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అప్పు సమస్యల నుంచి విడుదల దయచేయండి. అతను జాబు లేని వారికి జాబును దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. మీ నామానికి మహిమ కలుగుటకు సహాయం చేయండి. భయభక్తులు నేర్చుకోండి. మీ రాకడు సిద్ధపడినట్లు సహాయం చేయమని, తోడుండమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. రండి, హైదరాబాద్ బోడుపల్ మొహమ్మద్ బాలే ఫంక్షన్ హాల్ ఆపోజిట్ రెడ్డీస్ కాలనీ ఫస్ట్ ఫ్లోర్లో ఆరాధన జరుగును. రండి, ఆశీర్వదించబడండి, స్వస్థత, విడుదల పొందండి. జీసస్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా
దివిరాజువై నీవు భువి చేరగా, క్షమించి మా కొరకు లేచావుగా, ప్రార్థించు వెన్ను వెంట ఉంటావుగా, మా తోడు నీడవు నీవే కదా. దివిరాజువై నీవు భువి చేరగా, క్షమించి మా కొరకు లేచావుగా, ప్రార్థించు వెన్ను వెంట ఉంటావుగా, మా తోడు నీడవు నీవే కదా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను విడువను మెస్సయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను విడువను మెస్సయ్యా. జీవపు రహదారి నీవే కదా, జీవించువాడా గలిలేయుడా, నా నజరేయుడా, కరుణించుమా కరుణామయా, దరి చేర్చుమా మమ్ము మా యేసయ్యా. కన్నీరు ఎన్నటికి కనిపించదే, కనికరము కురిపించు కలకాలము, గాలి తుఫానులు చెలరేగిన, అలలేమో సుడులై పై పైకెగసిన, కన్నీరు ఎన్నటికి కనిపించదే, కనికరము కురిపించు కలకాలము, గాలి తుఫానులు చెలరేగిన, అలలేమో సుడులై పై